డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. కొల్లాపూర్ మీడియా మిత్రులకు, విద్యార్థి సంఘాల నాయకులకు మరియు కొల్లాపూర్ ప్రజలకు మీకందరికీ మేము ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాము. కొల్లాపూర్లో అతి తక్కువ ఫీజులతో అన్ని పాఠశాలలో అతి తక్కువ ఫీజులతో పెట్టుకొని వీలైనంత మంచిగా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ పిల్లలకి విద్యాబోధన అందిస్తున్నాము. ఎవరైతే పేమెంట్ కెపాసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు మైగ్రేట్ అవుతూ ఉన్నారు. మన కొల్లాపూర్లో మంచి విద్యను అందిస్తూ మైగ్రేట్ కాకుండా కాపాడాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే మైగ్రేట్ అయ్యే వాళ్ళకు కూడా డబ్బులు చాలా ఖర్చు అవుతాయి బయటికి పోతే. అటువంటి పరిస్థితి లేకుండా చూస్తున్నాము. ఎందుకంటే 1 లక్ష రూపాయలకు తక్కువ కాకుండా బయట ఫీజులు ఉన్నాయి. కానీ మన కొల్లాపూర్లో కేవలము మీరు అన్ని స్కూళ్ళు చూడండి, మినిమం 10,000 నుంచి మ్యాక్సిమం 25-30,000 లోపే ఫీజులు తీసుకొని టీచర్లకు కూడా మినిమం 10,000 జీతాలతో మ్యాక్సిమం 25-30,000 జీతాలతో కూడా వాళ్ళ జీవనభృతిని కల్పిస్తున్నాము. ఇలా మన కొల్లాపూర్ ప్రజల యొక్క బాగోగుల కోసం, మన కొల్లాపూర్ విద్యార్థుల యొక్క సౌజన్యం కోసం మేము ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని చేస్తున్నాము. ఇలా చేసేటప్పుడు ఎక్కడైనా మీకు మేము పొరపాటు చేసిన మీరు అనుకుంటే భావిస్తే మేము చెయ్యము, ఒక టీచర్లుగా మేము చెయ్యము అనిపిస్తే మీరు మా పైన భౌతిక దాడులకు పాల్పడకుండా, వచ్చి హరాస్మెంట్ చేయకుండా, భయభ్రాంతులకు గురి చేయకుండా మీరు లీగల్గా మా విద్యా సంబంధిత అధికారులను సంప్రదించినట్టయితే వారితో మేము మాట్లాడి దాని సమస్యలను పరిష్కరించుకోగలుగుతాము. దయచేసి మనం అందరము ఒకటే. మీరు విద్యార్థి సంఘ నాయకులు ఎక్కడి నుంచో రాలేదు, ఇక్కడే మన కొల్లాపూర్ వాళ్ళే, మన కొల్లాపూర్ నుంచే వచ్చారు. మనం అందరం కూడా ఒకరి ముఖాలు ఒకరు చూస్తూ ఉంటాం. కానీ ఎక్కడ పొరపాటు లేకుండా నాణ్యమైన విద్యను అందిస్తూ, గుణాత్మకమైనటువంటి విద్యను అందిస్తూ మన పిల్లల యొక్క భవిష్యత్ తరాలను మంచిగా తీర్చిదిద్దాలని మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాము. అది కూడా అతి తక్కువ ఫీజులతో. మీరందరూ అర్థం చేసుకొని మేము చేసే ఈ ప్రయత్నానికి మీరు సహకారం అందించాలి తప్ప మీరు తప్పులు ఎంచకూడదు. ఎందుకంటే అలాంటి పొరపాటు పనులు మేము ఎక్కడ చెయ్యం. మీరు అబ్జర్వ్ చేయండి, పరిశీలించండి, ప్రతి పాఠశాలను సందర్శించండి, అడగండి, తెలుసుకోండి. కానీ చేసేది ఏదైనా కూడా ఒక లీగల్గా, అంటే మనం చేసే ప్రతి పని కూడా ఎలా ఉండాలంటే మనం రైట్ వేలో వెళ్ళాలి. వెళ్తే ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తాం, మేము సహకరిస్తాం, మీరు మాకు సహకారం అందించండి. తప్పనిసరిగా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మన పిల్లలను మైగ్రేట్ కాకుండా కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది, మా పైన కూడా ఉన్నది. కాబట్టి దయచేసి మిత్రులారా అందరూ అర్థం చేసుకొని కొల్లాపూర్లో ఉండే ప్రతి పాఠశాలకు మీ యొక్క సహాయ సహకారాలు తప్పక అందించాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ అనంటారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము కొల్లాపూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, నా పేరు రఘుపతి రెడ్డి. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న సహచర యాజమాన్య మిత్రులైన 2 స్కూళ్ళ దగ్గరికి విద్యార్థి సంఘాల నాయకులు వెళ్ళి వీళ్ళు చట్టానికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారని వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. కానీ అక్కడ వాళ్ళు చట్టానికి అనుగుణంగానే జీవో నెంబర్ 91 ప్రకారము 2016లో హైకోర్టు ఉత్తర్వుల ప్రకారమే వాళ్ళు అక్కడ బుక్స్ విక్రయించడం జరుగుతుంది. చట్టానికి వ్యతిరేకంగా కానీ, రూల్స్కు అగెనెస్ట్గా కానీ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఎక్కడా పనిచేయడం లేదు. దయచేసి విద్యార్థి సంఘాల నాయకులు ఇది గుర్తించాలి. మేము కూడా సమాజంలో సేవనే చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ సమాజంలో ఉన్న 100% విద్యార్థులు 60% మంది విద్యార్థులు ప్రైవేట్ సంఘంలో చదువుతున్నారు, 40% మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. మేము కూడా ఒక రకంగా ప్రభుత్వానికి సేవ చేస్తున్నాం. మేము కూడా ప్రభుత్వ ఉద్యోగాలు రాక మేము ఉపాధి పొందుతూ 10 మందికి ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో స్కూల్స్ పెట్టుకొని చాలని జీతాలతో స్కూల్స్ రన్ చేస్తున్నాం. మేమేది కార్పొరేట్ స్కూల్స్ కావు. దయచేసి విద్యార్థి సంఘాల నాయకులు కానీ, కుల సంఘాల నాయకులు కానీ ఇది అర్థం చేసుకోవాలి. మేము సమాజానికి మంచి చేస్తున్నాం కానీ చెడు చేయట్లేదు. మేము లక్షల్లో ఫీజులు ఏమి తీసుకోవట్లేదు, లక్షల్లో ఏమీ చేయట్లేదు. మేము చాలని జీతాలతో బ్రతుకు వెలదిస్తుంది, జీవన కొనసాగిస్తున్నాము. దయచేసి గ్రహించండి. మీకు నిజంగా విద్యార్థులకు మంచి చేయాలనే ఉద్దేశం ఉంటే మీకు ఎల్లప్పుడూ మా సహాయ సహకారాలు ఉంటాయి. దయచేసి ఇది అర్థం చేసుకోండి. మీకు విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలంటే మా వంతు సహకారం ఏదైనా కావాలి అంటే మీరు మా దగ్గరకు వచ్చి మాట్లాడండి. మాకు తోచిన సలహాలు మేము ఇస్తాము.
మీ దగ్గర ఏమైనా సలహాలు ఉంటే తీసుకుంటాము. దయచేసి ఈ విషయం గమనించండి. మీరు మాకు ఎప్పుడూ శత్రువులు కాదు, మేము కూడా మీకు ఎప్పుడు సహకరించడానికి వెనుకపోము. ఎందుకంటే మీ ఇక్కడ ఉన్న బడ్జెట్ పాఠశాలలు, ఇక్కడ ఉన్నవన్నీ బడ్జెట్ పాఠశాలలే, ఏవి కూడా కార్పొరేట్ పాఠశాలలు కావు. బడ్జెట్ పాఠశాలలు అంటే ఏమి అంటే ఇప్పుడు ఉద్యోగాలు రాక, గవర్నమెంట్ ఉద్యోగాలు రాక, ఏ పని చేయలేక, పీజీలు డబల్ పీజీలు చదివి ఏ పని చేయలేక ఒక పాఠశాల పెట్టుకొని వాళ్ళు ఉపాధి పొందుతూ 10 మంది ఉపాధి కల్పిస్తున్నాం. మాకు ప్రభుత్వం నుంచి ఏ రకంగా కూడా సహాయం అందదు. ఫీజు రీయింబర్స్మెంట్లు కానీ, స్కాలర్షిప్స్ కానీ ఏవి అందవు. మేమే మా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకొని టీచర్లను, ఎవరైతే ఉద్యోగాలు రావో వాళ్ళు పీజీలు చదివి టీటీసీలు, బీఈడీలు, టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఈరోజు నోటిఫికేషన్స్ రాక ఉద్యోగాలు రాక ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళను మేము ఉద్యోగస్తులుగా పెట్టుకొని విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాం. దయచేసి విద్యార్థి సంఘాల నాయకులు కానీ, కుల సంఘాల నాయకులు ఇది అర్థం చేసుకొని ఇది అన్నదా భావించకుండా మాకు మీ సహకారాలు అందించండి. మేము కూడా మీకు సహకారాలు అందిస్తాము. మేము ఎప్పుడు కూడా రూల్స్కి అగెన్స్ట్గా వెళ్ళట్లేదు. ఇది దయచేసి గమనించండి. థ్యాంక్ యూ. ముఖ్యమైన అంశం ఏమిటంటే, మేము ఏదైనా తప్పు చేస్తే చట్టానికి వ్యతిరేకంగా అని రూల్స్కి అగెన్స్ట్గా వెళ్తే మా పైన విద్యాశాఖ అధికారులు ఉంటారు. కాబట్టి మీరు వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ చేయండి, వాళ్ళు మా మీద చర్య తీసుకుంటారు. అంతేగాని మీరు స్కూల్ దగ్గరికి వచ్చి భౌతికంగా అక్కడున్న యాజమాన్యాలను, చాలామంది మహిళలు ఉన్నారు అక్కడ, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ భయభ్రాంతులకు గురి చేయకండి. దయచేసి మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. మేము ఎలాంటి చట్ట వ్యతిరేక పనులు చేసినా మీరు సంబంధిత విద్యాశాఖ అధికారికి కానీ కంప్లైంట్ చేయండి. వాళ్ళు మా మీద యాక్షన్ తీసుకుంటారు. మేము దాన్ని 100% యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే మేము చట్టానికి వ్యతిరేకంగా కానీ, సమాజానికి వ్యతిరేకంగా ఏ పనులు చేయం. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. కొల్లాపూర్ ట్రస్మా ఆర్గనైజేషన్ తరఫున మేమందరము పనిచేస్తున్నాము. మా బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్ళల్లో విద్యార్థి సంఘాలు వచ్చి రెస్పాన్స్ లేకుండా ఇర్రెగ్యులర్గా ప్రవర్తిస్తున్నారు. అటువంటివి జరగకుండా మాపై ఏదన్నా తప్పులు ఉంటే మా పై అధికారులు ఎంఈఓ గారు మరియు డిఓ గారు ఉన్నారు. వారి దగ్గర పూర్తి సమాచారం ఉంది. వారిని అడిగి మీరు తెలుసుకోవచ్చు. స్కూళ్ళల్లో బుక్స్ అమ్ముకోవడానికి 91 యాక్ట్ ప్రకారంగా మాకు జీవో ఉంది. ఆ జీవో ప్రకారంగానే ప్రైవేట్ స్కూళ్ళల్లో బుక్స్ సేల్ చేస్తున్నాము. మిగతావి సేల్ చేయడానికి లేదు. బుక్స్ ఒకటి చేస్తున్నాము. అది గ్రహించి విద్యార్థి సంఘాలు మాకు సహకరించగలరని కోరుచున్నాము. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.